సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా వాడివేడి చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ గాలి మళ్లీ వీస్తుందా అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ముస్లింలు అధికంగా ఉండే రాష్ట్రాల్లో భాజపా పరిస్థితి ఏమిటి? ముమ్మారు తలాక్ అంశం భాజపాకు ఎంతమేర లబ్ధి చేకూర్చుతుంది? ముస్లిం ఓట్లతో నిమిత్తం లేకుండా గతంలో పలు ఎన్నికల్లో సాధించిన ఫలితాలని ఆ పార్టీ పునరావృతం చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఉత్తరాదిలో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బంగాల్, బీహార్ రాష్ట్రాలు సార్వత్రిక ఎన్నికల ఫలితాలను శాసిస్తాయి. ఈ 3 రాష్ట్రాల్లో కలిపి 162 లోక్సభ సీట్లున్నాయి. ఉత్తర భారతంలో ఉన్న మిగతా రాష్ట్రాల కన్నా ఈ 3 రాష్ట్రాల్లో ముస్లిం జనాభా అధికంగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో ముస్లింలు దాదాపు 20% వరకు ఉన్నారు. ఇక్కడ ముస్లిం ఓట్లు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ఎస్పీ, బీఎస్పీ కూటమి వైపు ముస్లింలతో పాటు యాదవులు, జాతవులు కూడా మొగ్గు చూపుతారని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమ బంగాల్లో దాదాపు 25% మంది ముస్లింలు ఉన్నారు. ఇక్కడ ఉన్న 42 లోక్సభ నియోజకవర్గాల్లో దాదాపు 10 సీట్లలో ముస్లిం ఓట్లు తీవ్రంగా ప్రభావం చూపుతాయి. మరోవైపు బీహార్లో దాదాపు 17% వరకు ముస్లింలు ఉన్నారు. ఈశాన్య బీహార్లోని సీమాంచల్ ప్రాంతంలో వీరి ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. అందుకే 2014లో మోదీ గాలి బలంగా వీచినా ఈ ప్రాంతంలో మెజారిటీ సీట్లలో భాజపా ఓటమిని చవిచూసింది. మొత్తంగా ఈ 3 రాష్ట్రాల్లో ముస్లిం ఓటర్లకు మరో సామాజిక వర్గం తోడైతే భాజపాకు ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముస్లింలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఉత్తరప్రదేశ్, బీహార్లో భాజపా గత సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాలు సాధించింది. అదే ఊపును ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లోనూ పునరావృతం చేయడంతో పాటు ముఖ్యంగా పశ్చిమ బంగాల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించాలని భాజపా పట్టుదలతో ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికలు, 2017 ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ముస్లిం ఓట్లకు ప్రత్యామ్నాయంగా హిందూ సామాజిక వర్గ ఓట్లను ఏకీకృతం చేయడంలో భాజపా సఫలీకృతమైంది. ప్రస్తుతం పశ్చిమ బంగాల్లోని ఈ తరహా విధానం అమలు చేయాలని భావిస్తున్నది. బంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వ విధానాల పట్ల అసంతృప్తి, ముస్లిం ఓట్ల కోసం ఎక్కువ పార్టీలు పోటీపడటం తమకు కలిసి వస్తాయని కమలదళం విశ్వసిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో ఎస్పీ, బీఎస్పీల మధ్య, బీహార్లో జేడీయూ, ఆర్జేడీ మధ్య ముస్లిం ఓట్లు చీలిపోయి భాజపా లాభపడింది. ఈసారి కూడా ముస్లింల ఓట్లు ఒకే పార్టీకి గంపగుత్తగా పడకపోయినా ఆ ఓట్లు చీలిపోవడం భాజపాకు అనుకూలంగా మారుతుందని విశ్లేషకులంటున్నారు. బీహార్లో ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి వైపు ముస్లింలు మొగ్గు చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ఎస్పీ, బీఎస్పీ కూటమి, కాంగ్రెస్ వేరువేరుగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ముస్లిం ఓట్లు ఎంతమేర చీలుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. పశ్చిమ బెంగాల్లో ముస్లింలు తమ వైపే ఉన్నారని తృణమూల్ కాంగ్రెస్, సిపిఎం పార్టీలు భావిస్తున్నాయి. మరోవైపు ముమ్మారు తలాక్ అంశంలో ఆర్డినెన్స్ తీసుకురావడం వల్ల ముస్లిం మహిళా ఓట్లు తమకు లభిస్తాయని భాజపా ఆశిస్తోంది. ముమ్మారు తలాక్ ఆర్డినెన్స్ పై ముస్లిం మహిళలు సానుకూలంగా ఉన్నప్పటికీ భర్తలపై విధేయత వల్ల వారి ఓట్లు భాజపాకు పడకపోవచ్చనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఎన్నికల ముందు అయోధ్యలో రామమందిర నిర్మాణం మళ్లీ చర్చకు రావడం, గతంలో లవ్ జిహాద్, గోవధశాలలపై నిషేధం వంటి వాటిపై భాజపా నేతల వైఖరి ముస్లిం ఓటర్లను ఆకర్షించడంలో ఆ పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.